ఈరోజు అంటే 2025 ఏప్రిల్ 21 యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాల గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఈ ప్రధానంగా ఈరోజు ప్రధానంగా అన్ని న్యూస్ పేపర్స్లో, నేషనల్ న్యూస్ పేపర్స్ అండ్ స్టేట్ న్యూస్ పేపర్స్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఉపయోగపడేవి అంటే ఒక స్టూడెంట్కి ఉపయోగపడేటటువంటి కరెంట్ ఇష్యూస్ ఇవి ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఈరోజు సివిల్ సర్వీసెస్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మన ఇండియాలో ఏం జరుగుతుందండి? సివిల్ సర్వీసెస్ డే అనే దాన్ని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా యాక్సియం మిషన్ 4 అంటే ఏఎక్స్ మిషన్ 4 అనేది ఈ రోజే ప్రారంభం అవడం జరిగింది. అంటే యాక్సియం మిషన్ అనేది సాధారణంగా మనం ఇండియా అండ్ నాసా వాళ్ళు కలిపి యాక్సియం మిషన్ 4 అనే దాని గురించి ఈ రోజు పేపర్లో రావడం జరిగింది. అలాగే డిజర్ట్ ఫ్లాగ్ 10 మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి ఈ రోజు ప్రారంభం అవడం జరిగింది. డిజర్ట్ ఫ్లాగ్ 10 మిలిటరీ ఎక్సర్సైజెస్, దీని మీద కూడా భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా భారతదేశంలో అతి త్వరలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నిజానికి ఇంతకుముందే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జర్మనీలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. దానికి కొనసాగింపుగా మన భారతదేశంలో కూడా మొట్టమొదటి హైడ్రోజన్ రైలుని అతి త్వరలో ప్రారంభిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట. దానికి సంబంధించినటువంటి విశేషాలను కూడా మనం చదువుకోవాలి. అంతేకాకుండా కల్పకం, తమిళనాడులోని ఉన్నటువంటి రియాక్టర్స్ ఉన్నాయి కదండి, అటామిక్ రియాక్టర్స్ అంటే అణు రియాక్టర్లు. ఆ అణు రియాక్టర్ అనేది కల్పకంలో ఉన్నటువంటి అణు రియాక్టర్లో మొదటి స్టేజ్ కంప్లీట్ అయిపోయి సెకండ్ స్టేజ్, నిజానికి ఏంటంటే భారతదేశం యొక్క అణు విధానంలో 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజ్లో ఇప్పటి వరకు మొదటి స్టేజ్ కంప్లీట్ అయిపోయి ఈరోజు సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా మొట్టమొదటిసారిగా ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ను ప్రారంభించినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామినేషన్స్లో ఆంధ్రప్రదేశ్లోని ఏపీ డిఎస్సి కావచ్చు, జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, లేకపోతే హైకోర్టు ఎగ్జామినేషన్స్, లేకపోతే ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విఆర్ఓ ఎగ్జామినేషన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్, వీటన్నిటికీ కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట. దీనికి అనుబంధంగా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటి నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే సివిల్ సర్వీసెస్ డే గురించి చెప్తాను. సివిల్ సర్వీసెస్ డే, చాలామంది మిత్రులు ఇంగ్లీషు పదాల కన్నా తెలుగు పదాలని ఎక్కువగా ఇష్టపడుతున్నామని చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందువల్ల కొంచెం తెలుగులో కూడా ఎక్కువగా చెప్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తుంటే కొన్ని విషయాలు కష్టమవుతుంది అని చాలామంది మిత్రులు నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అందువల్ల ఇప్పుడు తెలుగులో కూడా కొన్ని ఎక్కువగా చెప్తాను అనమాట. సివిల్ సర్వీసెస్ డే, ఇండియాలో సివిల్ సర్వీసెస్ డేని ఎప్పుడు చేస్తారు అని అడిగేటటువంటి క్వశ్చన్ ఉందన్నమాట, అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 21వ తేదీన ఈ సివిల్ సర్వీసెస్ డే అనే దాన్ని సాధారణంగా చేస్తుంటారన్నమాట. ఇందుకీ ఏ లక్ష్యంతో ఈ సివిల్ సర్వీసెస్ డేని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 21వ తేదీని చేస్తారు అని అంటే, సివిల్ సర్వెంట్స్ ఉన్నారు మనకి, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ సివిల్ సర్వెంట్స్ అంటారు. ఈ సివిల్ సర్వెంట్స్ చేస్తున్నటువంటి సేవలకి, సర్వీసెస్ని గుర్తుగా ఉంచుకోవడం కోసమని, వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వడం కోసమని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 21వ తేదీన సివిల్ సర్వీసెస్ దినోత్సవము లేదా సివిల్ సర్వీసెస్ డేని చేస్తూ ఉంటారనమాట. అయితే దేనికి గుర్తుగా, ఏ కారణంతో ఏప్రిల్ 21వ తేదీని సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా భావిస్తారు అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ ఎలా వస్తుందంటే వై, ఎందుకు చేస్తారు, ఏప్రిల్ 21ని ఎందుకు చేస్తారు, వేరే రోజు పెట్టుకోవచ్చు కదా, ఇది ఏప్రిల్ 21ని ఎందుకు పెట్టారు అని అంటే, ఇది మనం ఏప్రిల్ 21ని మనం ఎందుకు పెట్టామంటే, మనకు స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే మనం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్ ఉంటుంది కదండి, ఐఏఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. ఆ ఐఏఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ యొక్క బ్యాచ్ని ఉద్దేశించి అప్పటి హోమ్ మినిస్టర్, అప్పటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రసంగించినటువంటి రోజు అనమాట. ఆ ప్రసంగించినటువంటి రోజు కాబట్టి అంటే మన సర్దార్జీ అంటే వల్లభాయ్ పటేల్ గారు ప్రసంగించినటువంటి రోజు అనమాట. ఎవరిని ఉద్దేశించండి? సివిల్ సర్వెంట్లను ఉద్దేశించి మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల బ్యాచ్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి రోజు కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారనమాట. ఇందుకే ఆ రోజు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ రోజున మన పటేల్ గారు ఈ ప్రొబేషన్ ఆఫీసర్స్ని ఉద్దేశించి ప్రసంగించారు అంటే 1947 ఏప్రిల్ 21
1947 ఏప్రిల్ 21. నిజానికి ఏంటంటే అప్పటికి పూర్తిగా స్వాతంత్రం రాలేదు, కానీ 1947లో ఇంక స్వాతంత్రం వచ్చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఆ టైంలో వచ్చినటువంటి సివిల్ సర్వెంట్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ 1947లో వచ్చినటువంటి ఆ బ్యాచ్కి ఉద్దేశించి 1947 ఏప్రిల్ 21న ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 తేదీన సివిల్ సర్వీసెస్ దినోత్సవం అనే దాన్ని చేస్తూ ఉంటారన్నమాట. అలాగే భారతదేశానికి ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే భారతదేశానికి సివిల్ సర్వెంట్లు వెన్నెముక వంటి వారు అని పేర్కొన్నవారు ఎవరు అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక నేను నిన్న లాస్ట్ టైం క్లాసెస్కి ఇప్పుడు క్లాస్కి చిన్న డిఫరెన్స్ ఇచ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఒకట జస్ట్ క్వశ్చన్స్ ఇచ్చేయడం ద్వారా మాకు అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదండి, ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అని కొంతమంది నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందువల్ల కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే నేను క్వశ్చన్స్ వైజ్గా కూడా చెప్దామనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను. ఒకవేళ ఇలా కాదు, లాస్ట్ 2 days మనం చెప్తున్నట్టు విధంగానే మా MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారానే చెప్పమంటే ఆ విధంగా కూడా మనం ప్లాన్ చేస్తాను. మీరు ఎవరు ఎంత ఎక్కువ మంది నాకు ఏది బాగుంది అని చెప్తే ఆ విధంగా నేను ఫాలో అవుతానండి. ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సివిల్ సర్వీసెస్ డే, సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా భారతదేశానికి వెన్నెముక వారు అని ఎవరు చెప్పారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే భారతదేశానికి సివిల్ సర్వెంట్లు వెన్నెముక వంటి వారు అని పేర్కొన్నటువంటి ప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకని ఆయనకి మరో పేరు కూడా ఉంది. సాధారణంగా ఆయన ఏం పిలుస్తారంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ఉక్కు మనిషి అని ఎవరు పిలుస్తారండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పిలుస్తారనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎవరు పిలుస్తారండి? భారతదేశం యొక్క ఉక్కు మనిషి అని పిలుస్తారు, అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనమాట. ఇది ఈ విధంగా భారతదేశంలో ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి IAS ఆఫీసుల గురించి మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 21 తేదీన ఈ సివిల్ సర్వీస్ డే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఉంది. అసలు సివిల్ సర్వీసెస్ని ఎవరు ప్రారంభించారు మన భారతదేశంలో? ఈ సివిల్ సర్వీసెస్కి ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఎవరిని పేర్కొంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే ఆ క్వశ్చన్ పేరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఎవరిని పిలుస్తారు అనే క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడండి. DSC ఎగ్జామ్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, వేరు APPSC, TGPSC ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్? ఇండియన్ సివిల్ సర్వీసెస్కి, భారత సివిల్ సర్వీసెస్కి పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే చార్లెస్ కార్న్వాలిస్ గారిని ఈ కార్న్వాలిస్ గారే ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. అసలు సివిల్ సర్వీసెస్ అనేది ఈ రూపంలో ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే మన కార్న్వాలిస్ గారు అన్నమాట. కార్న్వాలిస్ గారు ఆ విధంగా మన సివిల్ సర్వీసెస్ని డిజైన్ చేయడం జరిగింది. కానీ మొట్టమొదట ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఎలా అంటే సివిల్ సర్వీసెస్కి మొట్టమొదటి పునాది వేసిన వారు ఎవరు, ప్రారంభించింది అంటే దానికి అసలు అది ఏర్పడడానికి మొట్టమొదటి నాంది పలికింది ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ గారు. వారెన్ హేస్టింగ్స్ మనందరికీ తెలుసు కదండి. వారెన్ హేస్టింగ్స్ ఈ వారెన్ హేస్టింగ్స్ గారు మొట్టమొదటి దీనికి నాంది పలికిన వ్యక్తి ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ గారు. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని క్వశ్చన్ ఇస్తే కార్న్వాలిస్ గారు అనమాట. ఈ క్వశ్చన్స్ రెండు గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సివిల్ సర్వీస్కి పునాది వేసిన ఎవరండి? వారెన్ హేస్టింగ్స్. సివిల్ సర్వీస్కి పితామహుడు ఎవరండి? చార్లెస్ కార్న్వాలిస్. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మన భారత రాజ్యాంగం గురించి చూసాం అనుకోండి. భారత రాజ్యాంగంలో సివిల్ సర్వీసెస్ అనేవి ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడ్డాయి అనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 312 312 ఆర్టికల్ 312 ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో సివిల్ సర్వీసెస్ అనేవి రికగ్నైజ్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. స్వతంత్ర భారతదేశంలో కొత్తగా ఒక అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలనుకోండి, అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయాలంటే మొట్టమొదటి పార్లమెంట్లోని ఏ సభ ఆమోదం తెలియజేయాలంటే రాజ్యసభ ఆమోదం తెలియజేయాలి. రాజ్యసభ సుమారుగా 2/3 మెజారిటీతో, అంటే స్పెషల్ మెజారిటీ అంటారు దీన్నే. రాజ్యసభ యొక్క లేదా మన సభల యొక్క పార్లమెంట్ యొక్క ప్రత్యేక తీర్మానము అంటే అర్థం ఏంటంటే 2/3 మెజారిటీతో
ఆమోదం తెలియజేస్తే దాన్ని ప్రత్యేక మెజారిటీ అంటారు. అటువంటి ప్రత్యేక మెజారిటీతో రాజ్యసభ కానీ ఆమోదం తెలియజేస్తేనే అఖిల భారత సర్వీసెస్లు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. లోక్సభలో ప్రారంభించరు, ఇది రాజ్యసభలో మాత్రమే ప్రారంభించడం జరుగుతుంది అనమాట. ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది, అది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మరో క్వశ్చన్ చెప్తాను, అదేంటంటే భారతదేశంలో మొట్టమొదటి సివిల్ సర్వెంట్ అయినటువంటి భారతీయుడు ఎవరు? భారతదేశంలో ఫస్ట్ సివిల్ సర్వెంట్, మొట్టమొదటి సివిల్ సర్వెంట్ ఎవరు? సివిల్ సర్వెంట్ మొట్టమొదట భారతీయుడు, అది కూడా భారతీయుడు అయినటువంటి ఎవరు మొట్టమొదటి సివిల్ సర్వెంట్ అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు. సత్యేంద్రనాథ్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, మొత్తం మీరు ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదువుకుంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కరెంట్ అఫైర్స్తో దాన్ని లింక్ చేసి ఇవన్నీ నేను చెప్తున్నాను. చాలా ఎగ్జాక్ట్ పాయింట్లు. ఎగ్జామ్స్లో గతంలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో వాటిని మాత్రం నేను చెప్తున్నాను, వేరే ఏది చెప్పట్లేదు. ఎగ్జామ్స్లో ఏవైతే వచ్చాయో వాటిని మాత్రం నేను చెప్తున్నాను, అందువల్ల చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనండి. ఇది ఈ విధంగా మొత్తం అన్నీ కూడా సివిల్ సర్వీసెస్ డే, ఈ రోజు జరిగినటువంటి సివిల్ సర్వీసెస్ డే అనే దాని గురించి ఈ విధంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇది క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇష్యూ చూద్దాం. అదేంటి అంటే యాక్సియం మిషన్. ఈ యాక్సియం మిషన్ గురించి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. యాక్సియం మిషన్ ఎందువల్లంటే దీనిలో ఈ యాక్సియం మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. యాక్సియం మిషన్ 4, దీన్ని యాక్సియం మిషన్ 4 అని పిలుస్తున్నారు. దీనికి షార్ట్కట్లో ఏఎక్స్ మిషన్ 4 అని కూడా పిలుస్తున్నారు. ఏఎక్స్ మిషన్ 4 అన్న యాక్సియం మిషన్ 4 అన్న ఒకటే. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈ యాక్సియం మిషన్ 4ని 2 దేశాలు కలిపి ప్రారంభిస్తున్నాయి. ఈ మిషన్ యుఎస్ఏ అంటే అమెరికా అండ్ ఇండియా, భారతదేశం మరియు అమెరికాలో 2 కలిపి ఉమ్మడిగా ప్రారంభిస్తున్నటువంటి మిషనే యాక్సియం మిషన్. ఈ యుఎస్ఏకి చెందినటువంటి నాసా వాళ్ళు, మనకు తెలుసు కదా నాసా అంతరిక్ష సంస్థ, అదే ఇండియాకి చెందినటువంటి ఇస్రో వాళ్ళు. ఈ ఇండియా అండ్ ఇస్రో, నాసా అండ్ ఇస్రో ఈ 2 సంస్థలు కలిపి ప్రారంభిస్తున్నటువంటి కొత్త మిషన్ పేరే యాక్సియం మిషన్ 4. ఓకేనండి. యాక్సియం మిషన్ 4ని ఏ సంస్థలు ప్రారంభిస్తున్నాయండి? ఇస్రో అండ్ నాసా, వీళ్ళిద్దరు. ఏ లక్ష్యంతో యాక్సియం మిషన్ ప్రారంభిస్తున్నారు, అసలు దేనికోసం ప్రారంభిస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏ లక్ష్యంతో యాక్సియం మిషన్ 4 ప్రారంభిస్తున్నారంటే మనకు ఆల్రెడీ అంతరిక్షంలో ఐఎస్ఎస్ ఉంది, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనికి వ్యోమగాముల్ని భారతదేశం యుఎస్ఏ 2 కంబైన్డ్గా పంపించాలనే ఉద్దేశంతో యాక్సియం మిషన్ 4ని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనండి. ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపలికి ఆస్ట్రోనాట్స్ని, వ్యోమగాముల్ని కంబైన్డ్గా యుఎస్ఏ అండ్ ఇండియాలో కలిపి కంబైన్డ్గా పంపించడం కోసమని ఈ మిషన్ ప్రారంభించాయి. ఈ మిషన్ ద్వారా 4 వ్యోమగాముల్ని ఇంగ్లీష్ ఏమంటారండి? ఆస్ట్రోనాట్స్ అంటారు. ఆస్ట్రోనాట్స్. అదే రష్యన్స్ అయితే వాళ్ళని ఏమంటారంటే కాస్మోనాట్స్ అంటారు. కాస్మోనాట్స్. ఓకేనండి. ఇక్కడ పదాలు చూసుకోండి. ఆస్ట్రోనాట్కి కాస్మోనాట్కి తేడా ఏంటి అంటే ఆస్ట్రోనాట్ అంటే ఇంగ్లీష్ అంటే బ్రిటన్ వారు కానీ లేదా అమెరికా వాళ్ళు కానీ అయితే వాళ్ళని ఆస్ట్రోనాట్ అని పిలుస్తారు. అదే రష్యా వాళ్ళు అయితే దాన్ని ఏమని పిలుస్తారంటే వాళ్ళని కాస్మోనాట్స్ అని పిలుస్తారు అనమాట. అదొకటే డిఫరెన్స్, అంతమించి ఏం కాదు. ఇలా 4 ఆస్ట్రోనాట్స్ని ఐఎస్ఎస్కి పంపించాలని అమెరికా అండ్ ఇండియా కలిపి నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అయితే ఇండియా నుంచి ఈ 4లో ఒకరు ఇండియన్ అనమాట. ఇది మనకు కావాల్సింది. ఇంతకుముందు మనకి భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి ఏకైక వ్యక్తి ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నది ఎవరండి? రాకేష్ శర్మ. మనందరికీ తెలుసు కదండి, రాకేష్ శర్మ గారు. ఇప్పటిదాకా వెళ్ళినటువంటి వ్యక్తి ఈయన ఒక్కరే, రాకేష్ శర్మ గారు ఒక్కరే వెళ్ళారు. కానీ ఇప్పుడు సెకండ్ పర్సన్ ఈ యాక్సియం మిషన్ ద్వారా అంతరిక్షంలో పంపించడం జరుగుతుంది. ఆయన ఎవరు అనేటువంటి క్వశ్చన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా వస్తుందంటే యాక్సియం మిషన్ 4లో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణం చేసేటువంటి భారతీయ వ్యోమగామి ఎవరు అంటే భారతీయ వైమానిక దళం యొక్క టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఆయన పేరు ఏం పేరు అంటే శుభాంశు శుక్లా. ఈ శుభాంశు శుక్లా గారు ఇప్పుడు 2వ భారతీయుడు అనమాట, అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి 2వ భారతీయుడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే యాక్సియం మిషన్ 4లో 4 అంతరిక్ష యాత్రలు వెళ్తున్నారని చెప్పాం కదండి. ఈ 4 అంతరిక్ష యాత్రలతో పాటు మరొక యానిమల్ని కూడా తీసుకెళ్తున్నారు. ఒక యానిమల్
ఒక యానిమల్ తీసుకెళ్తున్నారు. ఆ యానిమల్ పేరు ఏం పేరు అంటే టార్డిగ్రేడ్ అంటారు దాన్ని. టార్డిగ్రేడ్. ఆ యానిమల్ పేరు ఏం పేరంటే టార్డిగ్రేడ్. దాన్ని తెలుగులో ఏమంటారంటే నీటి ఎలుగుబంటి అంటారు. వాటర్ బేర్ అంటారు దాన్ని. నీటి ఎలుగుబంటి లేదా వాటర్ బేర్. దాన్ని టార్డిగ్రేడ్ అని కూడా పిలుస్తారు. ఆ టార్డిగ్రేడ్ కూడా తీసుకెళ్తున్నారండి. ఇది ప్రత్యేకత అనమాట. మనం ఎగ్జామినేషన్ 4లో భాగంగా ఎవరిని తీసుకెళ్తున్నారండి? ఒక నీటి ఎలుగుబంటిని తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా నలుగురు ఆస్ట్రోనాట్స్ వెళ్తున్నారు. ఈ నలుగురు ఆస్ట్రోనాట్లో ఒకరు ఇండియన్, ఆయన పేరే శుభాంశు శుక్లా. ఇది ఎగ్జామినేషన్ 4ని ఏ రాకెట్తో అంతరిక్షంలో పంపిస్తున్నారు, ఏ రాకెట్, ఆ రాకెట్ పేరు ఏం పేరు అని అడిగే క్వశ్చన్ అవకాశం ఉంది. ఆ రాకెట్ పేరు ఏం పేరంటే క్రూ డ్రాగన్. క్రూ డ్రాగన్ G213. G213 అనేటటువంటి ఒక ప్రైవేటు వ్యోమనౌకలో ఈ యాక్సియం మిషన్ 4 అనేది అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుందన్నమాట. ఇందుకు విషయం ఏంటి అంటే సింపుల్గా అమెరికాకు చెందినటువంటి నాసా, ఇండియాకి చెందినటువంటి ఇస్రోలు కంబైన్డ్గా ఐఎస్ఎస్కి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి నలుగురు ఆస్ట్రోనాట్స్ని పంపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ మిషన్నే యాక్సియం మిషన్ 4 లేదా ఏఎక్స్ మిషన్ 4 అని పిలుస్తున్నారు. దానిలో వెళ్తున్నటువంటి భారతీయుడి పేరు శుభాంశు శుక్లా. ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్తో పాటు వెళ్తున్నటువంటి యానిమల్ పేరు ఏం పేరు టార్డిగ్రేడ్ అనేటటువంటి నీటి ఎలుగుబంటి లేదా వాటర్ బేర్. ఏ రాకెట్ సహాయంతో వెళ్తున్నారు? ఒక ప్రైవేట్ వ్యోమనౌక అయినటువంటి క్రూ డ్రాగన్ G213. ఈ క్రూ డ్రాగన్ G213 ద్వారా అంతరిక్ష ఎదిగినటువంటి మిషన్ అనేది ఐఎస్ఎస్లో ఇంచుమించుగా 14 రోజుల నుంచి 21 రోజుల వరకు ఉంటుందట. 14 రోజుల నుంచి 21 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి మన ఆహార పదార్థాలు అందించి అక్కడ కొన్ని పరిశోధన చేసి మళ్ళీ వెంటనే తిరిగి రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ యాక్సియం మిషన్ 4 గురించి కూడా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఈ రోజు ఉన్నటువంటి మరొక ప్రధాన అంశం అదేంటంటే డిజర్ట్ ఫ్లాగ్ 10 మిలిటరీ విన్యాసాలు. డిజర్ట్ ఫ్లాగ్ 10 మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ డిజర్ట్ ఫ్లాగ్ 10 మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఈ రోజే ప్రారంభమవడం జరిగింది. ఈ రోజు అంటే ఎంతండి? 2025 ఏప్రిల్ 21 ప్రారంభమయ్యాయి. మే 8 వరకు ఉంటాయన్నమాట. మే 8 వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డిజర్ట్ ఫ్లాగ్ 10 మిలిటరీ విన్యాసాలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి అంటే 2025 ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు నిర్వహించబడ్డాయి. ఎక్కడ నిర్వహించబడ్డాయి? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది దీనికి ప్రత్యేకంగా దీనికి హోస్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఆతిథేయంగా ఉంటుందన్నమాట. దీనికి ఆతిథ్యం ఇచ్చేది ఎవరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళదే డిజర్ట్ ఫ్లాగ్ అనేటువంటి మిలిటరీ విన్యాసాలు అనమాట. ఇవి మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. అంటే వేరు దేశాలు అనేవి దీనిలో పాల్గొంటుంటాయి. ఓన్లీ ఒక్క దేశమే కాదండి. కానీ దానికి మెయిన్ దేశం ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏదంటే యుఏఈ అనమాట. బహుళ దేశాల యొక్క ఎయిర్ ఫోర్సెస్ పాల్గొంటాయి. ఇది ఎటువంటి విన్యాసం అండి? వాయుసేనల విన్యాసము. వాయుసేనలు అంటే ఎయిర్ ఫోర్సెస్. అన్ని దేశాల యొక్క ఎయిర్ ఫోర్సెస్ పాల్గొంటూ ఉంటాయి. ఎక్కడ జరుగుతుంది అంటే యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్. ఈ యుఏఈలో ఉన్నటువంటి అల్ దఫ్రా ఎయిర్ బేస్లో డిజర్ట్ ఫ్లాగ్ 10 అనేటువంటి అంతర్జాతీయ బహుళ దేశాల వాయుసేన విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి. ఇందుకే ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నటువంటి దేశాలు ఏంటి అంటే హోస్ట్ కంట్రీ యుఏఈ, అలాగే ఇండియా మన దేశం. అందుకనే మనకి ఇంపార్టెంట్ అనమాట ఇండియా. అంతేకాకుండా ఆస్ట్రేలియా, అలాగే బెహ్రైన్ కంట్రీ, అలాగే ఫ్రాన్స్, జర్మనీ కంట్రీ, అలాగే ఖతార్ దేశం, అలాగే సౌదీ అరేబియా. ఈ దేశాలన్నీ కూడా. అంతేకాకుండా సౌత్ కొరియా, అలాగే టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యూకే అండ్ యుఎస్ఏ. ఈ దేశాలన్నీ కూడా ఈ మిలిటరీ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి అన్నమాట. ఈ దేశాల యొక్క వాయుసేన ఎయిర్ ఫోర్సెస్ ఏ దేశాలంటే యుఏఈ, ఇండియా, ఆస్ట్రేలియా, బెహ్రైన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా,
టర్కీ, యూకే, యుఎస్ఏ ఈ దేశాలన్నీ కూడా ఈ డిజర్ట్ ఫ్లాగ్ 10 మిలిటరీ విన్యాసాల్లో ప్రస్తుతం పాల్గొంటున్నాయి. అది ఈ రోజే అంటే 2025 ఏప్రిల్ 21 ప్రారంభమైంది. మే 2025 మే 8 వరకు అది కొనసాగుతుంది. ఎక్కడ అంటే యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్లో కొనసాగుతుంది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన పాయింట్లు. అయితే ఇక్కడ మరొక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఎయిర్ ఫోర్సెస్ అని పాల్గొన్నాయి కదండి, ఇది బహుళ దేశాలు అంటే మల్టీ కంట్రీస్ యొక్క వాయుసేన విన్యాసాలు. కానీ కేవలం ఇండియా అండ్ యుఏఈ మాత్రమే. ఎవరెవరండి? ఇండియా అండ్ యుఏఈ. ఇండియా అండ్ యుఏఈ దేశాలు మాత్రమే పాల్గొనే, ఇండియా అండ్ యుఏఈ దేశాల యొక్క వాయుసేనలు మాత్రమే, ఎయిర్ ఫోర్సెస్ మాత్రమే పాల్గొనేటటువంటి మిలిటరీ ఎక్సైజ్ ఏది అనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దాని పేరు డిజర్ట్ ఈగల్. చూడండి, ఇందాక చెప్పింది డిజర్ట్ ఫ్లాగ్, ఇది డిజర్ట్ ఈగల్. డిజర్ట్ ఈగల్ ఎవరెవరు పాల్గొంటారండి? భారతదేశం, యుఏఈ దేశాలు సంయుక్తంగా చేసేటటువంటి వాయుసేన విన్యాసాలని డిజర్ట్ ఈగిల్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. ఇక డిజర్ట్ అని చెప్పినప్పుడు ఇంకోటి కూడా చెప్తాను. అదేంటంటే సాధారణంగా డిజర్ట్ సైక్లోన్ అని కూడా ఇంకోటి ఉంటుంది. డిజర్ట్ సైక్లోన్ కూడా ఇండియా అండ్ యుఏఈలు చేసేటటువంటి మిలిటరీ విన్యాసాలని డిజర్ట్ సైక్లోన్ అని పిలిపిస్తారు. చాలా ఉన్నాయి అనుకోండి. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో అనేది నేను చేస్తాను. అంటే మొత్తం ఏవైతే మన మిలిటరీ విన్యాసాలు ఉంటాయో ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ సైక్లోన్ అని, ఎక్సైజ్ కంజర్ అని, అలాగే సదా తన్సిక్ అని, ధర్మా గార్డియన్ అని, సముద్ర లక్ష్మణ అని, టైగర్ ట్రింఫ్ అని, అలాగే ఎక్సైజ్ లమత్తి అని, డస్ట్లిక్ అని, నాలుగు చెప్పుకున్నాం డస్ట్లిక్ అని, అలాగే సైబర్ సురక్ష అని, ఎక్సైజ్ శక్తి అని, ఇలా డిఫరెంట్ యుద్ధభ్యాస్ అని, కజిండ్ అని, వజ్రప్రహార్ అని, ఇలా చాలా మిలిటరీ విన్యాసాలని మన ఇండియా పాల్గొంటూ ఉంటుంది. అవన్నిటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన వీడియోని నేను మళ్ళీ చేస్తాను. ఇక్కడికి ఈ విషయాన్ని ఇప్పుడు ఆపుతాను. ఇంకో క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటన ప్రకారం ఏంటంటే భారతదేశంలో అతి త్వరలో భారతదేశంలో హైడ్రోజన్ రైలు ప్రారంభిస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట. ఇందుకే దానికి సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్తాను. అదేంటంటే ఫస్ట్ హైడ్రోజన్ రైలు. ఈ హైడ్రోజన్ రైలు అనేది మొట్టమొదటి ఫ్లైట్ మన ఇండియాలో ఉన్నటువంటి మొట్టమొదటి అనమాట. మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అనేటువంటి హైడ్రోజన్ రైలుని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తోంది? ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే హర్యానాలోని జింద్ అనే ప్రాంతం నుంచి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుంచుకోండి, జింద్ అనే ప్రాంతం నుంచి సోనీపత్ ఓకేనండి, సోనీపత్ అనే వరకు అంటే హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ వరకు ఈ హైడ్రోజన్ రైలు అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎప్పుడు ఈ హైడ్రోజన్ రైలు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభిస్తారు అంటే 2025 జూలైలో ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. ఇందుకే హైడ్రోజన్ రైలు అనేది ఇప్పుడు సాధారణంగా చెప్తూ ఉంటాం. ఇందుకే హైడ్రోజన్ రైల్లో ఏంటి ఉపయోగిస్తారు? దానిలో ఫ్యూయల్ ఏంటి ఉపయోగిస్తారంటే వాటర్ని ఉపయోగిస్తారు. వాటర్ని డిజాల్వ్ చేసి దాని నుంచి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని విడదీస్తారనమాట. సాధారణంగా వాటర్ యొక్క సంకేతం ఏంటి? H2O అంటే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది. ఈ 2 భాగాలని విడగొట్టి హైడ్రోజన్ వేరేగా, ఆక్సిజన్ వేరేగా చేస్తారు. ఈ విధంగా వచ్చినటువంటి హైడ్రోజన్ని మనం ఇంధనంగా ఉపయోగిస్తాం అన్నమాట. దాన్ని హైడ్రోజన్ ట్రైన్ అంటారనమాట. ఈ విధంగా ఆ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హైడ్రోజన్ రైల్ని గ్రీన్ రైల్ అని పిలుస్తారు. ఎందుకు గ్రీన్ రైల్ అని పిలుస్తారు? ఇది కాలుష్యాన్ని తక్కువ విడిచిపెడుతూ ఉంటుంది కాబట్టి గ్రీన్ రైలు పిలుస్తారు. అలాగే ఇందాక ఒక పాయింట్ చెప్పాను ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్కి వెళ్తుంది అని చెప్పుకున్నాం. అసలు ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఏ దేశంలో ప్రారంభించారు అంటే జర్మనీలో ప్రారంభించారు. జర్మనీ. ఓకే, ఈ పాయింట్ కూడా చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. నెక్స్ట్ మన ఇండియాలో ట్రైన్స్ గురించి వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చాలా ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. నిజానికి ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద 4వ రైల్వే వ్యవస్థ భారతదేశానికి ఉందన్నమాట. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ అనేది భారత రైల్వే వ్యవస్థగా ఉంది అంటే 4వ రైల్వే వ్యవస్థ. 4th వన్ అన్నమాట. ఈ మధ్య రీసెంట్గా విడుదలైనటువంటి రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో 68,043 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ ఉందట. రైల్వే ట్రాక్ పొడవు అనేది మొత్తం 68,043 కిలోమీటర్లు ఉంది. నిజానికి 2 ట్రాక్లు కలిపి చూస్తే మొత్తం రైల్వే ట్రాక్లు ఎంత ఉన్నాయంటే 1,28,305 కిలోమీటర్లు ఉన్నాయి. మన సాధారణ ఒక ట్రాక్ లెక్క పెడితే మాత్రం 68,000, మొత్తం 2 ట్రాక్లు కలిపి లెక్క పెడితే 68,043 కిలోమీటర్లు. కానీ మొత్తం లెక్క పెడితే ఉన్నటువంటి ట్రాక్లు మొత్తం పొడవు లెక్క పెడితే 1,28,305 కిలోమీటర్లు అనేవి
మన భారతదేశంలో రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. అంత పెద్దదైనటువంటి విస్తృతమైనటువంటి రైల్వే వ్యవస్థ అయినటువంటి 4వ అతిపెద్ద దేశం అన్నమాట. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత వేగవంతమైన రైలు ఏది అని ఈ మధ్య క్వశ్చన్ అడగడం జరిగింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నటువంటి రైలు పేరు ఏం పేరండి? వందే భారత్ ఎక్స్ప్రెస్. మనందరికీ తెలుసు వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఎప్పుడు ప్రారంభించారు మొట్టమొదట, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వందే భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని మొట్టమొదటి ఎప్పుడు ప్రారంభించారంటే 2019 ఫిబ్రవరి 15వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది ఇలాంటివి మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా అసలు మన భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఏ పేరుతో ప్రారంభమైందంటే ఇంచుమించుగా దాని పేరు ఏమి పిలుస్తారంటే రెడ్ హిల్ రైల్ రోడ్ అంటారు. ఆ రెడ్ హిల్ రైల్ రోడ్ అనే పేరుతో మొట్టమొదటి ప్రారంభించారు. ఈ రెడ్ హిల్ రైల్ రోడ్ని అప్పట్లో ఉన్నటువంటి ఆర్థర్ కాటన్ గారు నిర్మించడం జరిగిందనమాట. ఆర్థర్ కాటన్ గారు అప్పుడు రెడ్ హిల్ రైల్ రోడ్ని అప్పుడు నిర్మించడం జరిగింది. కానీ భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణికుల రైలు, పాసింజర్ ట్రైన్, మొట్టమొదటి పాసింజర్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభించారు? ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అన్నాం, మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ అన్నాం కాబట్టి మొట్టమొదటి ట్రైన్ ఎప్పుడు అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ పాయింట్ చెప్తాను అనమాట. మొట్టమొదటి ట్రైన్ ఇప్పుడు అండి 1853 ఏప్రిల్ 16వ తేదీన మొట్టమొదటి ట్రైన్ అనేది మన భారతదేశంలో ప్రయాణికుల రైలు అంటే పాసింజర్ రైలు అనేది నడపబడింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నడపబడింది అని చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారండి. అంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణికుల రైలు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభించబడింది, ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది అంటే బొంబాయి. ఫస్ట్ బాంబే. ఈ బొంబాయిలో ఉన్నటువంటి బోరీబందర్ అనే ప్రదేశం, దాని పేరు ఏం పేరంటే బోరీబందర్. బొంబాయిలోని బోరీబందర్ అనే ప్రదేశం నుంచి తానే ప్రదేశం వరకు, మహారాష్ట్రలో అన్నమాట. ఇవన్నీ కూడా బొంబాయిలోని బోరుబందర్ నుంచి తానే వరకు, అది కొన్నిసార్లు ఏం చెప్తారంటే బొంబాయి నుంచి తానే వరకు అని కూడా చెప్తుంటారు. క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినా సరే మన ఆన్సర్ రాసుకుంటూ ఉండాలన్నమాట. ఈ బొంబాయి నుంచి తానే వరకు అంటే బొంబాయిలోని బోరుబందర్ నుంచి తానే వరకు మొత్తం 34 కిలోమీటర్లు, 34 కిలోమీటర్స్ అనమాట. ఈ 34 కిలోమీటర్స్ ప్రకారమే మన భారతదేశంలో మొట్టమొదటి పాసింజర్ రైలు అనేది ప్రయాణం చేయడం జరిగిందనమాట. ఇందుకే మన భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతటికీ కూడా హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోండి. ఈ విధంగా మన ట్రైన్స్ గురించి కూడా మనం చాలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలోనే మనం కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసాం. ఇప్పటిదాకా ఉన్నటువంటి రైల్వే జోన్స్ 17 ఉండేవి, కానీ ఇప్పుడు ప్రస్తుతం రైల్వే జోన్ల సంఖ్య 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 18 రైల్వే జోన్లు. అందులో కొత్తగా ఏర్పడినటువంటి రైల్వే జోన్ ఏది అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే విశాఖపట్నంలో ఏర్పడింది. విశాఖపట్నంలో ఏర్పడినటువంటి రైల్వే జోన్ పేరు ఏం పేరు అని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు ఈ మధ్యకాలంలో. అది ఏంటి అంటే సౌత్ కోస్ట్ రైల్వే, దక్షిణ తీర రైల్వే అని పిలుస్తారనమాట. ఆ విధంగా రైల్వేని మనం రైల్వే వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఆ విధంగా చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ ఆ విధంగా మనకి విభజన చట్టం ఉంది కదండి, విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ విధమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే కొన్ని అయినటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏమి అడిగాడంటే బ్రాడ్ గేజ్ పొడవు ఎంత, మీటర్ గేజ్ ఎంత, నేరో గేజ్ ఎంత. సాధారణంగా ఏంటంటే రైల్వే ట్రాక్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ప్రకారం రైల్వే ట్రాక్స్ని 3 రకాలు చేస్తుంటారు అనమాట. ఆ 3 రకాలు ఏంటంటే ఫస్ట్ దాన్ని ఏమంటారంటే బ్రాడ్ గేజ్ అంటారు, ఇంకో దాన్ని ఏమంటారంటే మీటర్ గేజ్ అంటారు, ఇంకో దాన్ని నేరో గేజ్ అంటారు. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్. బ్రాడ్ గేజ్ అనేది ఎంత ఉంటుందంటే 2 పటాల మధ్య దూరం ఎంత అంటే 1.676 మిల్లీమీటర్స్ అనమాట. 1.676 మిల్లీమీటర్లు, లేదా దాన్ని అడుగుల్లో చెప్తే 5 అడుగుల 6 అంగుళాలు, 5 అడుగుల 6 అంగుళాల వెడల్పు అనమాట. అంత ఉంటే దాన్ని బ్రాడ్ గేజ్ అంటారు. అలా కాకుండా మీటర్ గేజ్ అంటే 1 మీటర్, కరెక్ట్గా 1 మీటర్ అనమాట. 1 మీటర్ అంటే 1.000 ఓకే, ఈ విధంగా 1 మీటర్ ఎగ్జాక్ట్గా ఉంటే దాన్ని మీటర్ గేజ్ అంటారు. అడుగులో చెప్తే దాన్ని ఎంత పిలుస్తామంటే 3 అడుగుల 3 అంగుళాలు అనమాట. 3.33 అంగుళాలు ఉంటే దాన్ని మీటర్ గేజ్ అంటారు. అదే నేరో గేజ్ చూసాం అనుకోండి, నేరో గేజ్ ఎంత ఉంటుందంటే 762 మిల్లీమీటర్లు కానీ, లేదా దాన్ని 2 అడుగుల 6 అంగుళాలు అంటారనమాట. 2 అడుగుల 6 అంగుళాలు ఉంటే దాన్ని నేరో గేజ్ అని పిలుస్తారన్నమాట. ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటన్ని గురించి కూడా మరొకసారి ఇంకా డీటెయిల్గా చెప్తానండి.
నెక్స్ట్ ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఈరోజు కల్పకంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విశేషాలను కూడా నేను కంప్లీట్గా వివరిస్తాను. ఇప్పటికీ చాలా లేట్ అయింది, ఎందుకంటే ఈరోజు కొద్దిగా అప్లోడ్ చేయడం క్లాస్ లేట్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ రేపు మీకు దీని కంటిన్యూషన్ రేపు వివరిస్తాను. నేను ఈరోజు కల్పకంలో ఉన్నటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గురించి రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిత్రులారా, తప్పనిసరిగా ప్రతిరోజు కూడా క్లాసెస్ని అప్లోడ్ చేస్తున్నటువంటి క్లాసెస్ని మీరు అందరూ వినండి, కంప్లీట్గా వినండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైనా గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ఎప్పుడైతే చూసారో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కువ డీటెయిల్స్ నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా ఆ విధంగా నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ని మన గాంధీవం యాప్లో పెట్టడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా, ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా మనం గాంధీవం యాప్లో మీరు చూసుకోవచ్చు. అందులో తప్పనిసరిగా గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే 9949449941కి మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ ఇచ్చారంటే మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా సరే నేను నా ఖాళీ సమయంలో డెఫినెట్గా నేను మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పనిసరిగా మీరందరూ మిత్రులకి అంతేకాకుండా వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు షేర్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.